స్టార్స్ బాగున్నారు. గంగవ్వకి ఫ్యాన్స్ లేకపోవడమా? సో మన గెస్ట్ వచ్చేలోపు మన ప్రొడ్యూసర్ గారు, నేను యాక్చువల్ ఒక స్టోరీ చెప్పాలి. దానికి అనురాధ మ్యామ్ గారు అండ్ శ్రీధర్ గారు, వెల్కమ్ సార్. On a count of 3, let's do this. 1, 2, 3, go! Godavari love story. Woo! Woo! Congratulations team. Good luck. So, ఇది మన గోదావరి లవ్ స్టోరీ ZEE5 in collaboration with Madhura Entertainment. ఓకే, ఫ్రేమ్ ఓకే, డన్. యా, నా పేరు శివకృష్ణ, మై విలేజ్ షో. ముందుగా చెప్పుకునేది ఏంటంటే, జీవాలు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అనురాధ మేడం గారు నిజంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి మీరు. థ్యాంక్ యూ జయంత్ అన్న, అందరికీ. అండ్ మా కోసం ఇక్కడ రాకొచ్చిన ఆనంద్ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక్కడ ఒక చిన్న మెమొరీ ఏంటంటే, మాకు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అప్పుడు విజయ్ అన్న మేము అక్కడ ఇట్లా కూర్చుంటే విలేజ్ బాయ్స్ అని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ ఇట్లా స్టేజ్ మీద పిలిపించిండు. అప్పుడు మళ్ళీ ఇది మాకు ఇంకో స్టెప్, ఆ స్టెప్లో మీరు రావడం అనేది చాలా ఆనందం అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేము ప్రొడక్షన్ సైడ్ ఫస్ట్ టైం రావడం, స్క్రిప్ట్ పేపర్లో ఒక లైన్ చూసిరు గంతే, చేసేద్దాం బ్రదర్ అన్నారు. అన్న కంటెంట్ చూడండి అన్న అంటే, మీరు చేసేయండి అబ్బా అంటే మా మీద అంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ప్రొడ్యూసర్, మై విలేజ్ షో ఫౌండర్ శ్రీరామ్ శ్రీకాంత్. మేమంతా ఒక టీమ్గా ముందుకు వస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది.
ఇది ఒక టీం వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను చాలా షార్ట్గా చెప్పేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 6 months నుంచి నాకు ఎంత సపోర్ట్ అంటే మా హీరో అనిల్ నిజంగా నువ్వు హీరో తమ్ముడు. ఎందుకంటే మనం కంటెంట్ ఓకే చెప్పించుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీ వైపు నుంచి ఒక హీరోగా నీ వైపు నుంచి దానికి మించే చేస్తున్నావు. నిజంగా గ్రేట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా హీరోగా చాలా ఎదగాలి. దానికోసం నా వంతు సహకారం ఎంతైనా నేను ఇస్తా. మనందరం కలిసి ఎదుగుతున్నాం, కలిసి ఎదగాలి. ఎందుకంటే మా జర్నీ కూడా మేమందరం ఎక్కడెక్కడో కలిసినాం. ఫస్ట్ ఒక సిరీస్ ద్వారా ఇట్లాగే కంటిన్యూ అవ్వడం అనేది అయితే నాకు మంచి థింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకో యాక్టర్ వర్షిని, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా వేసింది. ఏమనుకోవద్దన్నా, సరిగా మాట్లాడొస్తలేదు, ఫస్ట్ టైం కదా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ ప్రశాంత్ తమ్ముడు కూడా చాలా కష్టపడ్డారు. మా టీం అండ్ డైరెక్షన్ టీం దీక్షిత్, వెంకటేష్, పృథ్వీ, రణ్ధీర్, హర్షిత్, హర్షవర్ధన్, ఈ పిల్లల్ని నేను పెట్టిన ఇబ్బంది ఎవరు పెట్టలేకపోవచ్చు. అరే మనం మంచి వెబ్ సిరీస్ తీసినాం రా, హ్యాపీగా ఉండండి. ఓకేనా? మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి మెయిన్ పిల్లర్స్. శరణ్ అన్న సాంగ్ నిజం చెప్తున్నా, ఈ వెబ్ సిరీస్కి ప్రాణం పోస్తుండే అన్న. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న కూడా అంతే, మీరు చెయ్యండి బాబు, మీరు చేయండి, చేసేద్దాం, నువ్వు వేరే థాట్ పెట్టుకోకు అని చెప్పేసి అన్న అన్నాడు. అండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు గంగా ప్రసాద్ మల్లెగూడ అని, లిరిక్స్ రాస్తాడు, అద్భుతంగా రాస్తాడు తను. ఆల్ ది బెస్ట్ గంగా. అండ్ విష్ణు, దీన్ని మర్చిపోలేదు, నీకు కూడా ఆల్ ది బెస్ట్. మన ప్రాజెక్టే ఫస్ట్ కదా, రైట్? ఇంకెవరు? అండ్ రైట్, మా కెమెరామెన్ ఫస్ట్ అన్నాడు, తను ఫస్ట్ అన్నాడు, మర్చిపోతారు అబ్బాయి, మర్చిపోవాలి, నా గుండెలు ఉంటావు నువ్వు. అర్థమైందా? ఇంకా కలిసి చాలా పని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ బుర్రా గారు. ఏం మాట్లాడినా ఏమో తెలియదు, బాగా మాట్లాడారు. ఎప్పుడు అంటే మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా అనుకుంటాము, మనం మనసులో బలంగా అనుకుంటే జరుగుతుంది అనేది. సో ఒక 3 years బ్యాక్ నేను అనిల్కి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, లెట్స్ వర్క్ ఆన్ ఏ మూవీ అని చెప్పి. సో అనిల్ ఒక 3 years నుంచి అనుకుంటాను అనమాట ఏదో ఒక స్టోరీ పైన. తనలో నాకు చాలా హీరో క్వాలిటీస్ అనిపించాయి అనమాట. అప్పటి నుంచి ఒక 3 years బ్యాక్ నుంచి ఎలాగైనా మనోని హీరో చేయాలి, ఒక మంచి స్టోరీ దొరుకుతాయని. తర్వాత కాలక్రమేణా వేరే పనుల మీద బిజీగా ఉన్నా కూడా వన్ డే హీ కేమ్ అప్. తను డైరెక్టర్ వచ్చి మోతవరి లవ్ స్టోరీ స్క్రిప్ట్ విత్ ZEE5 ZEE5 కోసం సిరీస్ అనగానే ఐ థాట్ మనం మనసులో బలంగా ఏదన్నా అనుకుంటే అవ్వుద్ది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ టు లాంచ్ అనిల్ గీలా విత్ దిస్ వెబ్ సిరీస్. అండ్ థ్యాంక్ యూ అనురాధ గారు అండ్ ZEE5 టీమ్, సచ్ అ ఫెంటాస్టిక్ ప్రొఫెషనల్ టీమ్. అంటే ఇట్ వాజ్ లైక్ చాలా ఫెంటాస్టిక్ జర్నీ. ఈజీగా ఒక మంచి కథ కోసం అందరం ఎలా కష్టపడతామో, అటు ఓటీటీ సైడ్ నుంచి, ఇటు ప్రొడక్షన్ సైడ్ నుంచి, ఇటు డైరెక్షన్ టీం నుంచి, ఇట్స్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక ప్రోడక్ట్ మీద నమ్మకంతో మనసు పెట్టి చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి మోతవరి లవ్ స్టోరీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు విలేజ్ రూటెడ్ నేటివ్ స్టోరీస్ ఒక వెబ్ సిరీస్ రావాలి అంటే నీడ్ ఆఫ్ ది అవర్ తెలుగు ఓటీటీ స్పేస్లో అని నేను నమ్ముతా ఉంటుంది. I think this is the first series. Mothavari Love Story is the first series which is very rooted to Telangana nativity anamata. So ఇంకా టీంకి వచ్చేస్తే డైరెక్టర్ చాలా తపస్సు చేశాడు. మన అనిల్ ఎంత తపస్సు చేశాడో డైరెక్టర్ అంత తపస్సు చేశాడు. హీరోయిన్ వర్షిని డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ డిఓపి శ్రీకాంత్. అండ్ దెన్ మన చరణ్ అర్జున్ నాది ఒక 15 సంవత్సరాల అనుబంధం. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీకి సాంగ్ రాశాడు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్షన్లో చేయాలి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ చరణ్.
very, very happy. And yeah, so my heartiest wishes to entire My Village Show team. You know, Srikanth, young, dynamic. You know, we are following each other in Twitter for the past 15 years. But kalisi panjese avakasham dorikindi. I'm so happy about it. And finally, my dear Anand. So thank you, Anand, for coming. Thank you so much. So నాకు ఇష్టమైన హీరో మా హీరో. So thanks a lot. So again, you know, August 8th, Motavari Love Story is, you know, coming, and I'm sure it is going to entertain you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా కోసం ఒక థ్యాంక్ యూ అండి. ఊర్లలో కామన్గా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే ఏమన్నా మోతేవారు అనుకుంటున్నావు అంటారు జనరల్గా. ఇప్పుడు కాలేజ్ ఏజ్లో ఇంత ఎనర్జీగా ఉండే మీకంటే మోతేవారులు ఎవరు ఉండరు. సో అలాంటి మోతేవర్ల మధ్య మామూలుగా సినిమాలు చేసినా ఎవరం ఏం చేసినా కూడా కింది దాకా ప్రజల దగ్గరికి చేరడానికే మేము ఆరాటపడుతుంటాం మా అందరి. అలా చేరిన రోజే స్టార్లు అయిపోతాం అందరం. కానీ వాళ్ళు కింద నుంచే వచ్చారు, ఆ ప్రజల లోపల నుంచే బయటకు వచ్చారు మై విలేజ్ షో టీం. అందుకే మీకు మధుర శ్రీధర్ గారైనా నేనైనా ఎవరమైనా ఇంకేం ఆలోచించుకుంటా మీతో పనిచేయడానికి కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రజల లోపల దాకా ప్రజల హృదయాల దాకా వెళ్ళిన వాళ్ళు. సో మీతో పనిచేయడం మాకు కూడా ఒక కిక్కు. ఆ కథ చెప్తున్నప్పుడు నేను ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నేను 1 గంట సేపు 2 గంటలు ఇద్దరు కూర్చొని చెప్పారు. ఇంత మంచి అంటే G5తో నాకు ఒక అనుబంధం ఉంది. విమానం అనే సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ చేశాను, మీరందరూ వినే ఉంటారు. నాన్న గురించి ఒక పాట. నా చరణ్ అర్జున్ అనే పేరుతో నా మొదటి ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా విమానం G5లోనే వచ్చింది. ఇప్పుడు మొదటి వెబ్ సిరీస్ కూడా G5లోనే వస్తుంది, నేను చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇది. సో తప్పకుండా విమానం కంటే ఎక్కువ పేరు నాకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళినట్టే ఊర్లల్లో విలేజ్లో అందరి రూట్స్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా నా పేరునని నాకు నమ్ముతున్నాను. అంత కష్టపడి రేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేయబోతున్నాం. మధుర శ్రీధర్ గారు ఇందాక చెప్పినట్టు నన్ను స్టైల్ అనే సినిమాలో మీరందరూ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. మీకంటే చిన్నగా ఉన్నప్పుడు రాశాను నేను ఆ పాటని. ఆ పాట మధుర శ్రీధర్ గారి మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన పాట అది. సో అలాగే స్నేహగీతంలో రాశాను. నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, సార్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించండి సార్ ప్లీజ్ అని. సో అది ఇంత మంచి వెబ్ సిరీస్ ద్వారా నన్ను లాంచ్ చేస్తున్నారు G5లో. అలాగే అనిల్ శివన్న మళ్ళీ కూడా అద్భుతమైన లిరిక్ రైటర్ అవ్వబోతున్నాడు. టాప్ 5 లిరిక్ రైటర్లో తను ఉండబోతున్నాడు. ఎందుకంటే నేను కూడా నా ట్యూన్తో పాటు లిరిక్ రాసేవాడిని, కానీ ఆయన లిరిక్స్ చూసి ఒక్క అక్షరం కూడా నేను మార్చలేదు. అంత అద్భుతమైన లిరిక్ రైటర్ని అందిస్తున్నాడు శివన్న ఈ సినిమాకి. దీని వెనక్కున్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఆనంద్ గారికి. సో మీరు విజయ్ గారు మీరిద్దరు వచ్చిన తర్వాత మా అందరికీ ధైర్యం వచ్చింది, మేము కూడా స్టార్లు అవుతామని. సో మన నేల నుంచి వచ్చి మీరు స్టార్లు అయ్యి మా అందరికి ఇన్స్పిరేషన్ కలిగించారు. మీ చేతుల మీదుగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లలో కొంచెం పని చేసి మా పాటలు కూడా రిలీజ్ అయినాక ఇంకెక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కోవిడ్ టైమ్స్లో మిడిల్ క్లాస్ మెలడీస్ చూసి వి వర్ వెరీ అంటే ఇన్స్పైర్డ్ అనమాట. కొత్త ఫిల్మ్ మేకింగ్లో స్లైస్ ఆఫ్ లైఫ్ కంటెంట్ చూసి చాలా నచ్చి వి వెంట్ ఆన్ టు బై ద సాటిలైట్ రైట్స్ ఫర్ దట్ మూవీ. సో అలాంటి మూవీతో మా కనెక్ట్ వచ్చిన ఆనంద్ గారికి బిగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ దిస్ షో. ఫస్ట్ రీజనల్ తెలంగాణ డైలెక్ట్లో ఉన్న షో ఆఫ్టర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ శోభన్ లాంచ్ అయ్యి హీ బికేమ్ అ బిగ్ హీరో. సో ఐఎమ్ షూర్ దట్ అనిల్కి నెక్స్ట్ స్టెప్ అదే అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధుర శ్రీధర్ గారు, బికాజ్ దే డిడ్ నాట్ హెసిటేట్. అంటే నంబర్ ఆఫ్ డేస్ అనుకున్నది ఎక్సీడ్ అయినా దే రియలీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ ద టీమ్. అండ్ మై విలేజ్ షో ఎంత పెద్ద ప్రోడక్ట్ మన అందరికీ తెలుసు. ఐఎమ్ షూర్
this series will also be way more popular than that. And all the best to the team, and thank you, sir. Thank you, ma'am. వాట్ అండ్ ఎనర్జీ, చాలా అద్భుతంగా ఉంది ఈ ఆఫీస్. అసలు జనరల్గా మేము ఏదో ఈవెంట్ అంటే ప్రసాద్ ల్యాబ్స్లో ఎక్కడో చేస్తుంటాము, బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో చేయడం ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ZEE5 థ్యాంక్స్ ఆనందన్న ఫర్ కమింగ్. మట్టిలో మాణిక్యం, కష్టే ఫలి ఇటువంటి కోర్స్ అన్నిటికి కూడా యాప్ట్ మీనింగ్ ఎవరు అంటే మై విలేజ్ షో టీమ్ అండ్ అనిల్. అసలు ఎక్కడి నుంచి వాళ్ళ జర్నీ మొదలుపెట్టి ఎక్కడి వరకు వచ్చారు, అసలు అది ఒక ఇన్స్పైరింగ్. వాళ్ళ జర్నీ మీద ఒక బయోపిక్ తీసేయచ్చు, అంత బాగా సాధించారు వాళ్ళ జీవితంలోని. అండ్ ఇప్పటివరకు ఒక యూట్యూబ్ స్టార్గా చూసాం అనిల్ని, ఇప్పుడు OTT స్టార్ అవబోతున్నాడు. ఆల్రెడీ మాకు హలో వరల్డ్ అని ఒక వెబ్ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ వేశారు. ఆ రోజు చూసినప్పుడే అనుకున్నాం ఇతను చాలా పెద్ద హీరో అవుతాడని. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చాడు. వెరీ ఛాలెంజింగ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ కాంటెంట్. తెలంగాణ డైలెక్ట్లో వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ ZEE5లో ఎంత ప్యూర్ ఉంటుందంటే మనల్ని కరీంనగర్కో నిజామాబాద్కో తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. ఒక మంచి ప్రేమ కథ, బట్ చివరి ఎపిసోడ్లో కళ్ళు చెమ్మగిళ్ళే ఒక ఎమోషన్, దాంతోపాటు మంచి పాటలు, అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ వెరీ ప్యూర్ డైలెక్ట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను కూడా తెలంగాణ నుంచి వచ్చానని. మహబూబ్ నగర్, నిజామాబాద్ అన్న మహబూబ్ నగర్. సో అందరం కలిసి ఒక మంచి రీజనల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాం. గెట్ రెడీ, విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అండ్ అందరికంటే ముందుగా మా ప్రత్యేక కృతజ్ఞతలు మధురా శ్రీధర్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బడ్జెట్లో ఇంత అద్భుతంగా దీన్ని తెరకెక్కించడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. మీరు దాన్ని ఛాలెంజింగ్ తీసుకున్నారు. ఇంకెన్నో ప్రాజెక్ట్స్ మాత్రం చేయాలి. అండ్ మోతివారి సీజన్లు వస్తూనే ఉంటాయి ఆఫ్టర్ దిస్ బిగ్ హిట్. థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ అన్ని ఇప్పుడే మాట్లాడేస్తావు, సక్సెస్ మీట్లో ఏం మాట్లాడేస్తావు, ఫుల్ ఎక్సైటెడ్. సో మోతివారి డెఫినెట్గా అందరి ఇళ్లలోకి వెళ్తుందండి, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. సబ్స్క్రైబ్ టు ZEE5 అండ్ వాచ్ ఇన్ ZEE5. థ్యాంక్ యూ సో మచ్. చేసి నెక్స్ట్ రోజు అనిల్ వచ్చాడు. అనిల్ వచ్చి అన్న ఒక కథ ఉందన్న అన్నాడు. కథ చెప్పమందర అన్న నేనే హీరో అన్నాడు. అందుకే కదా నేను పిలిచామని చెప్పా. సో అక్కడ స్టార్ట్ అయింది. అండ్ లైక్ ఫెంటాస్టిక్ స్టోరీ ఇది, వెరీ రూటెడ్గా ఉంటుంది. అండ్ ఈ జర్నీలో శివ చాలా కష్టపడి పనిచేశాడు. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హోపింగ్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద ఐకానిక్ షోస్ ఫర్ ZEE5. అండ్ మోతివారి లవ్ స్టోరీ రాక్స్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. మై విలేజ్ షోతోని అండ్ మధురా శ్రీధర్ గారితోని అవర్ రిలేషన్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు అనిలు, శివ, శ్రీకాంత్ వీళ్ళంతా కష్టపడ్డారు. ఈ కష్టం చూసి ఇట్టు కావాలి సినిమా ZEE5లా. ఉసుక ఉడికిచ్చుడే. నువ్వు మాట్లాడు. నేను చెప్తాను. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లా? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వకు కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చిన చెప్పట్లా? ఎందుకు ఇచ్చినావు మరి అట్లా? నాకు నేను చెప్పు, నీకు తెలియదా? ఇంటికి వెనక పొట్టు తిట్టుకున్నావు కావచ్చు కదా, తెలుసు. నన్ను ఒక్కరోజు ఒక సెకండే పెట్టినావు, తిట్టినా పట్టు తిట్టినా. వేరేటల్లో పెట్టుకుంటావు, నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మై విలేజ్ షోలో మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోర్ కొడుతుంది కాబట్టి ఎటువైంది ఏమైందని నన్ను బాగా అది చెప్తూ అట్లా తిట్టుకోకుండా ఒక గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలి, రెగ్యులర్ కనబడద్దు. ఇప్పుడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా ఇంటికి పోయి తిట్టుకుంటారు ఖచ్చితంగా. నన్ను ఒక 2 రోజులు 3 రోజులు పెట్టలేదు, ఒక్క సెకండే పెట్టిండు. అయ్యా అవలాలా. అరే ఉంటది ఒక ఎపిసోడ్ అంతా నీదే. మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మన ఇద్దరి పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. మరి చేద్దాం. ఇది ఇట్టు కావాలా మంచిగా. థ్యాంక్ యూ. Thank you, Gangava. Next, I invite our heroine Varshini Reddy. Varshini, I'm jealous of you. నీ ప్లేస్లో నేను ఆడిషన్ వచ్చి ఇక్కడ నేను చూస్తున్నా, బట్ యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడో తెలియట్లేదు. థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ.
చాలా కొత్తగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంది. సిరీస్ కూడా చాలా రూటెడ్గా, చాలా అథెంటిక్గా ఉంది. సో ఐ హోప్ యుల్ ఆల్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆనంద్ అన్న సో వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ మై విలేజ్ షో వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం హై ప్రొడక్షన్ వాల్యూస్తోనే మనం తీద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో దానిలో భాగంగానే మేము హుషారు పిట్టలు అండ్ బర్లమల్లి అండ్ లేపకపోతే అని చెప్పి ఒక 3 వెబ్ సిరీస్ తీసినాం అన్నట్టు. సో మేము యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్ చూసినాం. మనం ఓన్గా ప్రొడక్షన్ చేసుకొని ఇవి చేసుకుంటే ఓకే, ఈవెన్ యూట్యూబ్లో హిట్ అయినా కూడా అది మనకు ఎకనామికల్గా మనకు ఎక్కువ సపోర్ట్ దొరుకుతలేదు. ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా ముందుకెళ్ళానో మాకు అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత మేము రెగ్యులర్గా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా బెస్ట్గా చేద్దాం అనుకుంటున్నాం, బట్ ముందుకు సాగడం లేదు. సో అప్పుడు మాకు G5 వాళ్ళు మాకు ముందుగా చేసి ఒకసారి మీ స్టైల్లోనే మీకు నచ్చినట్టుగా తీయండి అని చెప్పేసి G5 వాళ్ళు సపోర్ట్ చేశారు. సో G5 వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా మధుర శ్రీధర్ మెయిన్గా ప్రొడ్యూసర్గా ఉండేసి అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ G5 అండ్ థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. సో ఇది ఫస్ట్ అటెంప్ట్. ఒక కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి బయట వాళ్ళతో కొలాబరేటివ్గా వర్క్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ తీయడం అనేది. సో మెయిన్గా డైరెక్టర్ అండ్ అనిల్ జిలా అయితే చాలా అంటే చాలా హడిల్స్ అయితే ఫేస్ చేశారు. సో దీంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రశాంత్ అండ్ అనిల్ జిలా కూడా దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. సో చాలా అయితే చాలా కష్టపడ్డారు. సో రెగ్యులర్గా డైరెక్షన్ చేయడం, రెగ్యులర్గా ప్రొడక్షన్ చూసుకోవడం మాకు కొంచెం అలవాటే ఉంది. కాకపోతే బయటకు వెళ్ళి మ్యూజిక్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి సాంగ్స్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి ప్రొడక్షన్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇది ఫస్ట్ టైం. సో దానికి నేను సాంగ్స్ విన్నా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చరణ్ అన్న సూపర్ వచ్చినాయి అన్న సాంగ్స్. సో అది మీరు ముందు చూస్తారు. సో ఫస్ట్ టైం ఒక బయట ఒక OTT ప్లాట్ఫామ్తో వర్క్ చేసి మ్యూజిక్ చేయించడం. సో అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్రీకాంత్ DOP అన్న. సో రెగ్యులర్గా నేను ఎక్కువ టెక్నికల్ టీమ్తో ఎక్కువ నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటా, మెయిన్ యాక్టర్స్తో అన్న. సో నేను ఎప్పుడు DOP దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడేమన్నా DOP అన్న శ్రీకాంత్ దగ్గర నేర్చుకొని నేను నెక్స్ట్ ఏమన్నా ఫిలిం తీసేటప్పుడు ఖర్చు తక్కువ చేసుకోవచ్చా, ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఖర్చు తక్కువ చేసుకోవాలి, ఎక్కడ లైట్స్ పెట్టాలి అయితే రెగ్యులర్గా నేను అప్పుడప్పుడు విజిట్ చేసి నేర్చుకుంటా ఉన్నా. సో వీళ్ళే కాదు, మనకు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ వెనక ప్రొడక్షన్ టీమ్ అండ్ సిద్ధనపేట్ విలేజ్ అండ్ ఇంకో సెకండ్ షెడ్యూల్లో ఇక్కడ అనిల్ భద్రాచలం వెళ్ళి చేశారు. సో చాలా లిమిట్ బడ్జెట్లో మనల్ని చాలా అంటే చాలా కష్టపడి చాలా అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు. సో కంపల్సరీ దీన్ని హిట్ చేద్దాం అండ్ సక్సెస్ చేద్దాం. సో నేను కొంతమంది మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, బట్ అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ నేమ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే నేను మై విలేజ్ వ్లాగ్స్లో కానీ రెగ్యులర్ పోడ్కాస్ట్లో కానీ లేకపోతే మనం అందరి గురించి నేను క్లారిటీగా ఈ సిరీస్ గురించి చెప్తా ఉంటా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఈ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ. చరణ్ లక్కరాజ్ అన్న నేను ఒక ఈవెంట్ చేసుకున్నాము, మా టైటిల్ తగ్గట్టు ఉంటుంది, ఇక్కడ అంత స్టూడెంట్స్ ఉంటారు, అంత మూతవారులే ఉంటారు ఇక్కడ, కాబట్టి ఇక్కడ వేసుకుందాము అంటే నీ ఇష్టం నువ్వు ఏమన్నా చేసుకో అంటే అన్ని బెంచ్లు అటు ఇటు అన్ని షిఫ్ట్ చేసేసి ఈ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ చరణ్ అన్న. కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, ఓపికనండి. ఒక్కొక్కరు తిట్టుకోకండి. ఫస్ట్ ఈ హీరోగా లాంచ్ అవ్వడం ఇదంతేమో కానీ మా మై విలేజ్ షో గ్యాంగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ లెక్క మారి మంచి ప్రొడక్ట్లను తీసుకొద్దామని చెప్పేసి మేమందరం కలిసి చేద్దామనుకున్న ఒక ఆలోచన, ఒక మెట్టిది. శ్రీకాంత్ అన్న, నేను, శివన్న ముగ్గురం కలిసి ఒక ప్రొడక్ట్ని అయితే తీసుకొస్తున్నాము. దీనికి ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబ్లో ఎన్రోల్ చేస్తాము, 8 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తూనే ఉన్నాము. బోర్ కొడుతుంది కావచ్చు, మనకంటే ఒక సాచురేషన్ స్టేజ్ యూట్యూబ్లో వస్తుంది కావచ్చు, నెక్స్ట్ అప్గ్రేడ్ అయిదాము అన్న సిచ్యువేషన్లో కంటెంట్ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఎవరైనా ఫోన్ చేస్తారా అని అనుకోగానే జయంత్ అని ఒకరోజు ఫోన్ చేసిండు, ఏదైనా కంటెంట్ ఉందా అనిల్ తీసుకురండి మీ స్టైల్లో ఏదైనా చేద్దామని చెప్పి. పోగానే ఒకటే నరేషన్లో ఓకే చేసిరు. ఫస్ట్ దానికి థ్యాంక్ యూ.
ఈ అంటే ఓటీటీలతో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకటి పెట్టిరన్న మైండ్లో, జల్ది యాక్సెప్ట్ చేయరు, లాగులు చేస్తారు, 6 నెలలు 7 నెలలు తిరుగుతూ ఉండాలని చెప్పేసి. ఆ తిరిగే బాధ మాకు లేకుండా ఒకటే అటెంప్ట్లో స్టోరీ చెప్పంగానే యాక్సెప్ట్ చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకొని వాళ్ళే మమ్మల్ని జల్ది చేయలేనట్టు ఉండే. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అనురాధ మేడంకున్న పనులల్లో చాలా అన్నీ మెయింటైన్ చేసే దాంట్లో మాకంటే ఒక స్పేస్ ఇచ్చి అన్ని సజెషన్స్ గైడెన్స్ మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు అనే ధైర్యం ఇచ్చింది అనురాధ మేడం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్లో చేద్దామనుకుంటే ఎట్లయితుందో మేడం, భయం అవుతుంది కావచ్చు, అవుతుంది కావచ్చు అంటే మీరు చేయండి, మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చుండే. ప్రాజెక్ట్ ఓకే అయింది, ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం, మనం ఒక్కరు చేయ సరిపోతుందా అన్నప్పుడు శ్రీధర్ అన్న ఒక్కటే సిట్టింగ్, అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అరే తెలంగాణ నుంచి ఏదో ఒకటి చేయాలరా మనము, ఈ స్టోరీస్ వస్తలేవు, ఏం వస్తలేవు, మీరు 8 ఏళ్ళ నుంచి అక్కడనే ఊర్లే ఉంటున్నారు, మీరు హైదరాబాద్ రావాలి, మీరు ముందు పడాలి, నీకేం కావాలో చెప్పు అంటే స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, మై విలేజ్ మీద నాకు నమ్మకం ఉన్నది, మంచి కంటెంట్ చేస్తారు, మీరు చేద్దాం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేసి ఉండే. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న. మీ ధైర్యము ఇటు జీవాల ధైర్యంతోనే ముందడుగు వేసినాక చాలా కష్టాలు పడ్డాము. యూట్యూబ్ మేకింగ్ వేరు, ఈ సినిమా స్టైల్లో మేకింగ్ చేయడం వేరు, ఆ క్వాలిటీని రిప్రజెంట్ చేయడం వేరు. అండ్ ఇదేదో మళ్ళీ కోట్ల బడ్జెట్ కాదు, చిన్న బడ్జెట్. ఆ చిన్న బడ్జెట్లో కోట్లను రిప్రజెంట్ చేసే ఫుటేజ్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి మాకు రెమ్యునరేషన్లు అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, వచ్చిన పైసలు దాని మీద పెడదాం, మంచి క్వాలిటీని తీద్దాం, దానికి పేరు వస్తే మనకు పైసలు వచ్చినట్టే అని చెప్పేసి మొత్తం ఎఫర్ట్స్ మొత్తం ఒక 6 నెలల నుంచి దాని మీదనే పెట్టినాము. ఫైనల్గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు రాబోతుంది. మేమైతే ఇప్పటికి చాలాసార్లు చూసినప్పుడు నవ్వుతుంది, బోరు కొట్టాలి, కానీ చూసినప్పుడల్లా నవ్వుతుంది అంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే మాకు. ఎందుకంటే ఫస్ట్ మాకు మేమే క్రిటిక్లకము, మంచిగా ఉందా, మంచి లేదా, ఇది తీసేద్దామా అది తీసేద్దామా అని చెప్పి. సో ఫైనల్గా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. ఆగస్టు 8వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. ఇదంతా కంటెంటు. ముఖ్యంగా ఆనందన్న, నేను సినిమాలోకి రావడానికి నన్ను సినిమాలోకి తీసుకొచ్చిన పర్సను విజయ్ అన్న. ఫస్ట్ సినిమా నాది వరల్డ్ ఫేమస్ లవర్. అరే మీరు చేసిరు కదరా, ఎన్రోల్ చేస్తారు, సినిమాలోకి రా, ఒక అవకాశం ఉంది, ఒక రోల్ ఇస్తామని చెప్పేసి విజయ్ అన్న పర్సనల్గా పిలిపించుకొని వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక మంచి రోల్ ఇచ్చుండే. నన్ను ఈ హైదరాబాద్కు ఈ సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. నెక్స్ట్ ఇక ఈ సిరీస్ చేసినాము, ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కావచ్చు, ఎవరితో స్టార్ట్ చేపిద్దాము, బోని ఇది మాకు బోని మంచి చేయి పడితే మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటూ పోతే ఇదంతా వద్దు, ఈ కాంటాక్ట్లు వద్దు, మనకు బ్లైండ్గా విజయ్ అన్న ఆనంద్ అన్న వీళ్ళిద్దరైతే మనకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము, వాళ్ళ చెయ్యి మంచిది. ఎందుకంటే విజయ్ అన్న చెయ్యి మంచిది కాబట్టి ఆనంద్ అన్న కూడా సమ్మని వచ్చిండు, హిట్లు కొడుతున్నాడు పట్ట. సో వీళ్ళే చెయ్యి నా మీద పడితే కూడా నాకు కూడా మంచిది అని చెప్పేసి భయం కొద్ది మెసేజ్ చేసిన. యాక్చువల్గా నో అంటే ఏడ నో అంటే ఏడ భయపడుతున్నావు అని చెప్పేసి, అన్న ఇట్లుంది అనగానే ఎప్పుడు రా అని అడిగిండు. అలా నిజంగానే ఇట్లా ఉంటారా లేకపోతే కలనా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తే ఎస్ అన్న వస్తారా, నేను డేట్ ఎప్పుడో చెప్పు అని చెప్పుండే. థ్యాంక్ యూ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయంతో ఉన్నాము, ఒక్కొక్క ధైర్యం యాడ్ అవుతూ వస్తుంది. విజయ్ అన్నకు కూడా థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ స్పెషల్గా. సో ఇంకొకరిని ముచ్చట ముందు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మీడియా అందరికీ. మేము కూడా G5 వాళ్ళు ఎందుకు మనం ఇంతమంది ఉంటే భయం అవుతుంది, ఒకరిద్దరిని పిలుచుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అంటే లేదు మీడియా పెడదామని చెప్పేసి మీ అందరిని పిలిపించుండే. సో మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఆ ఊర్లో ఉన్న మై విలేజ్ షో సిటీలో కూడా మంచిగా కనబడుతూ ఉంటుంది, మా అందరికీ మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ, కలుద్దాం ముందు. థ్యాంక్ యూ. బిఫోర్ యూ టాక్, మా టైటిల్ నుంచి మీకు ఒక క్వశ్చన్. మోతావారి తెలుసు కదా మీకు, మోతావారి ఏందంటే ఏంది టైప్స్ మన తెలంగాణలో. మీ ఫ్యామిలీలో మీరా మీ అన్ననా ఎవరు మోతావారిగా ఉంటారా ఏంది బాయ్ అన్నట్టు? అవుట్ సైడ్ టాక్ ఇది, మీరు చెప్పండి ఇన్సైడ్ టాక్. ఇంట్లో నేను, స్టేజ్ల మీద అన్న. షాక్ అయ్యారా? కానీ మీరు చూసి నో బయట అయితే ఇమేజ్కి విజయ్ సార్ అలా ఉంటారేమో అనుకున్నాము. లైక్ ఏంటంటే ఏంది టైప్స్ మీరే అనమాట ఇంట్లో? ఇద్దరం ఇట్లనే ఉంటాం. ఇద్దరు ఇట్లనే ఉంటారు, పెద్ద మోతవారి చిన్న మోతవారి. కానీ మీరు ఇంకా అక్కడ మీకు ఫ్యాన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఒక్కసారి వెయిట్ చేయరా వాళ్ళ కోసం, అప్పటి నుంచి మిమ్మల్నే చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. I don't know, good afternoon. Thank you media for coming here, supporting a big-hearted web series. I don't like to call ఏదైనా కానీ స్మాల్ చిన్న అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా, ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయడానికే మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికీ, మధురా శ్రీధర్ గారికి అండ్ అనురాధ మ్యామ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సచ్ అ యూనిక్ టైటిల్. పోస్టర్ కూడా మస్తు అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ చూడగానే అనిల్ ఏంద్రా కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన, దాని వెనకాల మస్తు స్టోరీ ఉందన్నాడు. సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. జనరలీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటా, బికాజ్ నేను చాలా ఇంట్రోవర్టెడ్ మనిషిని, మాట్లాడను, నేను వచ్చి ఏం మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటా మైండ్లో. అనిల్ పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగినా దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ అక్కడనే ఉన్నా. చాలామంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ షో యూట్యూబ్లో పక్కా గ్యారంటీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి, ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో వ్లాగ్స్, ఈ ఛానల్స్, కల్చర్, ట్రెడిషన్స్, బోనాలు చేస్తుంటే బోనాలు, జాతరలకు వెళ్తే అన్నీ మై విలేజ్ షో, ఫామ్ల కుకింగ్, ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కథ, అది కూడా 1980s జరిగే కథ. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి, ఎలా ఉంటుంది ఏంది కథ అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ టు పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా I didn't come to say launch of this poster. I wanted to say thank you and launch this poster. అవ్వ మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేసారు. అన్న మీ భుజం మీద మంచిగా వండుకుండు. మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్, సేమ్ ఉత్సాహం. అన్న కాదు, ఆ సినిమాలో 4 పిల్లలు అని చెప్పేసి పెళ్లి చూపులు అన్నాం కదా, మరి అన్నకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? అన్ని ఇప్పుడే ఫస్ట్ కలిసిండు కదా, తర్వాత చూస్తా, ఇంకా ఉన్నది కదా, మళ్ళీ వస్తాయి ఇంకో సినిమా చేసేటప్పుడు ఇంకో సినిమా చేసినప్పుడు అప్పుడు చెప్తా. అన్నకే ఇంకా పెళ్లి కాలేరా అయినప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారేమో అని. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అట్ జీ అట్ ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్దగా అయిపోయి సీజన్ 2 సీజన్ 3లో వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ ఎవ్రీబడి. ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ అండ్ యూ ఆల్సో గో ఆన్ టు బికమ్ అ బిగ్ స్టార్ అని ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. మా మెయిన్ మోతేవారి ప్రొడ్యూసర్ సార్, మోతేవారి వచ్చిన హీరో సార్, థ్యాంక్ యూ. అస్సలు మోతేవారి ఈయన అనిల్, ఆయన నడిపించే మోతేవారి ఆయన శివకుమార్. సో ఇట్లా అందరూ ఇక్కడ మోతేవారిలే ఉన్నారు టెక్నికల్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.